ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ నీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నీ మాటలు చక్కగా ఆలోచించటానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి నాయన. మీ మాటలు చెప్పే ధన్యత మా అందరికీ ఇస్తున్నందుకు కూడా నీకు వందనాలు తండ్రి. చెబుతున్న మేము, వింటున్న ప్రతి ఒక్కరము కూడా తండ్రి నాయన అయా ఆ మాటల ప్రకారంగా బ్రతికే జీవితాలను, ఆ మాటల ప్రకారంగా జీవించే జీవితాలను ఆ విధముగా మిమ్మల్ని సంతోషపెట్టి నాయన మీ చేత మేమందరము కూడా ఆశీర్వదింపబడే కుటుంబాలుగా ఉండడానికి మాకును సహాయం చేయండి. మరికొద్ది నిమిషంలో నాయన అయా ఒక చిన్న సందర్భాన్ని మేమందరం ఆలోచించడానికి పూనుకుంటూ ఉండగా మీ యొక్క ఆత్మ సహాయమును చెబుతున్న నాకును వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని దయచేస్తారని నమ్మచ్చు. సకల మహిమయు ఘనతయు ప్రభావములు మీరే పొందుకుంటారని కూడా నమ్మచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మరి మంచిగా ఆనందంగానే ఉన్నారంతా? అవునా? చలి ఎక్కువ ఉందంటారా? ఓకే, చలికోట్లు వేసుకురావడం తప్ప ఏం చేయలేం మనం, అంతేనే కదా? చలికోట్లు వేసుకురావడం తప్ప ఏం చేయలేం. మాట అర్థం అవ్వలేదు ముందు మీకు. సరే, అందరం కూడా మరి గత వారం చెప్పిన వాక్య భాగాన్ని ఒక 5 నిమిషాలు మీకు జ్ఞాపకం చేసి నేను ఒక చిన్న స్టోరీని మనందరం నేర్చుకొని ఒక 5 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను. దాని నుండి మీరు చెప్తే తర్వాత మనము ఏం చేద్దాం అన్నది మాట్లాడుకుందాము. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకోండి. బల్ల కార్యక్రమం వచ్చే ఆదివారం ఇస్తాము. ఈ ఆదివారం లేదు బల్ల కార్యక్రమం. గ్రూప్లో పడదాం అనుకుని నేను మర్చిపోయాను. సరేనా? వచ్చే వారం బల్ల కార్యక్రమం ఇస్తాను. ఈ వారం మనం అంతా మాట్లాడుకొని నెక్స్ట్ వారంకు మనం తీసుకుందాం. సరే, అందరము కూడా మరి గత వారం ఏం వాక్యం చెప్పానో ఎవరైనా ఏమైనా చెబుతారా? కొంచెం ఎవరైనా చెప్తారా కొంచెం? హల్లెలూయా. గత వారం ఏం చెప్పాను? అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోవడం. ఇంకా చెప్పాలి. ఇంకా ఎవరైనా? మార్కు సువార్త 12, మార్కు సువార్త, మత్తయి సువార్త. మత్తయి సువార్త 12 అధ్యాయం చెప్పింది. ఓకే, ఇంకా మార్కు కాదు కానీ ఏం చెప్పాను? ఇంకా ఎవరికి ఏం గుర్తులేదా? అమ్మో, ఇది చాలా పెద్ద టాస్కే. ఏ ఉద్దేశంతో చెప్పాము, ఏం థీమ్ చెప్పాము, ఏం గుర్తులేదా? ఎక్కువ వాక్యాలను గుర్తుండట్లేదా, లేకపోతే అసలు గుర్తుండట్లేదా? చాలా వాక్యాలు ఎక్కువ వింటున్నారా, అందువల్ల గుర్తుండట్లేదంటారా? ఇంకా చెప్పాలి. సరే, వచ్చే ఆదివారం యూట్యూబ్లోది అది చూసుకొని వస్తే నెక్స్ట్ ఆదివారం దాని గురించి మాట్లాడతాను అయితే. సరేనా? ప్రతి ఒక్కరూ అన్ని యూట్యూబ్లో ఆ వీడియో పెట్టాడు, కంపల్సరీగా అది విని ఏం చెప్పానని చెప్తే తర్వాత మీకు చెప్తాను. సరేనా? మర్చిపోకుండా చదువుకురావాలి దాన్ని. సరే, ఓ పావుగంట మీరు మిగిల్చారు. మరి వచ్చే వారం ఆ పావుగంట తీసుకుందాం. అందరం కూడా 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఒక స్టోరీని మనందరం కలిసి ముందు మీకు ఆ స్టోరీ అంతా జ్ఞాపకం ఉండేలా చదువుదాం. తర్వాత ఆ స్టోరీలో నుండి
ఒక 5 విషయాలు మిమ్మల్ని అడుగుతాను, సరేనా? ఐషు నవ్వుతుందనమాట. ఎందుకంటే పోయిన ఆదివారం మా విజయవాడలో స్టోరీ చదివించా, అందువల్ల అడుగుతున్నారనమాట. ఓకేనా? సరే. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే బైబిల్లో స్టోరీలు అనగా ఎందుకు అలా మాట్లాడాలి, ఎందుకు తెలుసుకోవాల్సి వస్తుంది అనేది ఆలోచిస్తే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలను ఎందుకు ఆయన చెప్తూ ఉన్నాడు, అంత వాక్యం అలా అలా మాట్లాడుకుంటూ వచ్చి మధ్య మధ్యలో చిన్న చిన్న స్టోరీస్గా అర్థం అవడానికి యేసుప్రభు వారు కానీ లేకపోతే పాత నిబంధనలో కానీ చెప్పడం మనం చూస్తాం. అయితే ఈ స్టోరీస్ వల్ల మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, తోటి వ్యక్తులకు ఈజీగా సువార్త చేయడానికి ఈ స్టోరీస్ అనేవి బాగా ఉపయోగపడతాయి. స్టోరీస్ రూపంలో మీకు చెప్పినప్పుడు మీకు కంపల్సరీ గుర్తుంటాయి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రసంగం ఎలా గుర్తుండట్లేదు, ఈ వారం స్టోరీ చూద్దాం. మరి వచ్చే వారం ప్రసంగం గుర్తుంటుందో స్టోరీ గుర్తుంటుందో మనం చూసుకొని మీరు ఏది చెప్పమంటే అది చెప్దాం అన్నమాట. సరే, మొదటిగా ఇక్కడ స్టోరీ ఏమిటంటే 4వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతూ ఉంటాను, మీరు కూడా వింటూ ఉండండి, సరేనా? అందరూ కూడా నేను చదువుతూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. తర్వాత మీకు ఏమర్థమైంది మీరు చెప్దురు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, అంటే ఎవరు? ఎలీషా గారు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ అరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, నిండినవేంటంట? ఒక తట్టు ఉంచమని ఆయనతో సెలవీయగా, తర్వాతి మాట, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడై అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడేమంటున్నాడు? నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. అందరూ ఇప్పుడు నన్ను చూసి మనం చదువుకున్న స్టోరీ ఏమైనా జ్ఞాపకం వస్తుందా మీకు? ఇది ముందు వినుంటారు మీరు. అయితే ఈ స్టోరీని మీకు ఏమర్థమైంది మీరు చెప్పండి. ఇప్పుడు ఒక కథ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి. సరే, నేనే చెబుతాను ఇప్పుడు, దాన్ని మళ్ళీ మీరు తిరిగి చెప్పాలి. ఒక దైవజనుడు ఉన్నాడు. ఎవరు? ఆయన పేరు ఎలీషా. జాగ్రత్త గుర్తుపెట్టుకుని మీరు మళ్ళీ మొత్తం చెప్పిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను, ఓకేనా? ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన పేరేం పేరు? ఎలీషా. ఆయన దగ్గర కొందరు శిష్యులు ఉన్నారు. ఆయన దగ్గర ఎవరున్నారు? కొందరు శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒక ఆయన చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గర కొందరు శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఆ శిష్యుల్లో ఒక ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. అప్పుడు ఆ చనిపోయిన ఆయన యొక్క భార్య ఈ దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి ఆమె అడుగుతుందన్నమాట. ఏమడుగుతుంది అంటే, ఇదిగో నా పెనిమిటి చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, అయితే ఆయన నీ ఎడల ఎటువంటి వాడు? యెహోవా ఎడల ఎటువంటి వాడంట?
భయభక్తులు కలిగిన వాడు. జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గర ఎవరున్నారు? కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒక ఆయన ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన ఆ వ్యక్తి యొక్క భార్య వచ్చి ఎవరిని అడుగుతుంది? ఎలీషా గారు అంటే ఎవరు? దైవజనుడు కదా. ఆయన వచ్చి అడుగుతుంది. ఏమని అడుగుతుంది? మొదటిది, నా భర్త చనిపోయాడు. రెండవది, చనిపోయిన నా భర్త చాలా భయభక్తులు కలిగిన వాడు. ఇంకా అప్పుల దాకా నేను అనలేదు. ఆయన ఎటువంటి వాడంట? చాలా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు అని చెప్పింది. తర్వాత ఏమంటుందంటే మూడవదిగా, ఇదిగో మా ఆయన బతుకున్నప్పుడు కొన్ని అప్పులు చేశాడు. ఆ అప్పులు ఆయన వచ్చి మా ఇద్దరు కుమారుల్ని బానిసలుగా అంటే దాసులుగా తీసుకుపోవడానికి వచ్చాడు అని ఈ మూడు విషయాలు చెప్పింది. ఏం చెప్పింది? మొదటిగా, మా భర్త చనిపోయాడు, ఆయన యెహోవా యెడల ఎటువంటి వాడు? భయభక్తులు కలిగిన వాడు. అయితే మా ఆయన బతుకున్నప్పుడు అప్పులు చేశాడు. అప్పుడు ఆ అప్పు ఆయన ఉన్నాడు, ఇచ్చిన ఆయన ఉన్నాడే, ఆయన వచ్చి మా ఇద్దరు కుమారుల్ని బానిసలుగా తీసుకొని పోతున్నాడు అని అన్నాడనమాట. అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడు అంటే, ఇంతకీ నేను నీకేం చేయాలి? ఆ దైవజనుడు అంటున్నాడు, పిల్లలు ఆడుకుంటారు, మీకు ఇబ్బంది ఏం లేదు, నా వాయిస్ బాగా వస్తుంది, అవునా కదా? వాళ్ళు సైలెంట్గా ఉండమంటే ఉండరు. అలా ఆడుకుంటుంటే వాళ్ళు మనల్ని పట్టించుకోకుండా ప్రశాంతంగా ఆడుకుంటారు. ఓకేనా? మీరు నన్ను వినండి చాలు. ఇప్పుడు దైవజనుడు ఏమన్నాడు అంటే, సరే నేను నీకేం చేయగలను అని మొదటి ప్రశ్న అడిగాడు. రెండవది ఏం అడిగాడు అంటే, నీ ఇంట్లో ఏమున్నాయి అన్నాడు. సరేనా? దైవజనుడు ఏమన్నాడు? నేను నీకేం చేయాలి, రెండవది నీ ఇంట్లో ఏమున్నాయి అని అడిగాడు. ఇప్పుడు ఆమె ఏం చెప్తుంది సమాధానం? మా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉంది అని చెప్పింది. ఏమని చెప్తుంది? నూనె కుండ ఒకటి ఉందని చెప్పింది అనమాట. అప్పుడు మళ్ళీ ఎలీషా అనగా దైవజనుడు ఏమంటున్నాడు అంటే, అవునా, అయితే నీవు వెళ్ళి నీ ఇద్దరు కుమారులు నువ్వు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు అప్పు తెచ్చుకో. అవన్నీ తెచ్చుకొని ముగ్గురు కలిసి మీ ఇంట్లోకి వెళ్ళి డోర్ వేసుకొని, అర్థమవుతుందా? ఆ ఖాళీ పాత్రలన్నిటిలో నీ దగ్గర ఉన్న నూనె కుండ ఉంది కదా, ఆ నూనె కుండలో ఉన్న నూనె ఆ పాత్రలంతా నింపిన పాత్రలన్నీ కూడా ఏం చేయాలంట? ఒకవైపు పెట్టు అన్నాడు. మళ్ళీ చెబుతున్నా. ఎలీషా ఏమని అడిగాడు ఆమెని? అమ్మా, నేను నీకేం చెయ్యాలి, రెండవది నీ ఇంటిలో ఏముంది అని అడిగాడు. అందుకు ఆమె ఏమంటుంది? ఒక నూనె కుండ మాత్రం ఉందయ్యా అంది. అప్పుడు మళ్ళీ ఎలీషా గారు ఏమంటున్నారు? అయితే నీవు నీ ఇద్దరు కుమారులు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర ఖాళీ పాత్రలు ఉంటే అవన్నీ తీసుకొని మీ ఇంట్లోకి వెళ్ళిపోయి చక్కగా గడేసుకొని, ఇదిగో ఆ ఖాళీ పాత్రల్లో నీ దగ్గర ఉన్న నూనె కుండలో ఉన్న నూనె దాంట్లో పోయి అన్నాడు. అలా పోసిన తర్వాత నిండిన కుండలన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకవైపు పెట్టు అన్నాడు అనమాట. ఇప్పుడు ఏం చేసింది? ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు ఆమె వెళ్ళిపోయి చక్కగా ముగ్గురు కలిసి, ఇద్దరు కుమారులు ఆమె ముగ్గురు కలిసి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర చక్కగా వెళ్ళి పాత్రలు తెచ్చుకొని ఏం చేశారు అంటే ఇంట్లోకి వెళ్ళి ఏం వేసుకున్నారు? తలుపేసుకున్నారు. ఇప్పుడు ఆ నూనె కుండలో నుండి నూనె ఆ ఖాళీ పాత్రలో పోస్తూ ఉన్నారు. అయితే తెచ్చిన పాత్రలన్నీ నిండిపోయినాయి. ఏమైపోయినాయి? తెచ్చిన పాత్రలన్నీ కూడా నిండిపోయాయి. అయితే ఇంకా పాత్రలు తీసుకురమ్మని ఆ తల్లి కుమారుడితో, ఇంకేమైనా పాత్రలు ఉన్నాయో తీసుకురా అని చెప్పింది. ఓకేనా? నిండిపోయినాయి కదా అన్నీ, ఇంకేమైనా ఖాళీ పాత్రలు ఉన్నాయేమో తీసుకురా అని కుమారుడితో చెప్తే ఆ కుమారుడు అన్నాడు, ఇంకేమీ లేవు అన్నాడు. ఇక ఎప్పుడైతే లేవు అన్నాడో ఇక ఆ కుండలో నుండి నూనె రావడము ఆగిపోయింది. అర్థమవుతుందా? ఆ కుండలో నుండి ఏం రావడం ఆగిపోయింది? నూనె రావడం ఆగిపోయింది. ఇప్పుడు నూనె కుండల నిండా నూనె నిండింది కదా, ఇప్పుడు అయిపోయింది కదా అంతా. ఇప్పుడు మళ్ళీ ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, చాలా కుండలు నిండాయి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో నీ వెళ్ళి ఆ నూనె కుండలను అమ్ముకొని దానితో వచ్చిన డబ్బుతో అప్పు తీర్చి మిగిలిన డబ్బుతో నువ్వు నీ బిడ్డలు చక్కగా బ్రతకండి అంది. అర్థమైందా? ఇప్పుడు స్టోరీ మొత్తం ఫస్ట్ నుండి రండి. స్టోరీ చెప్పండి. ఎవరున్నారు?
ఎలీషా అనే ఒక దైవజనుడు, మీరు చెప్పేదాకా నేను చెప్పను. ఎలీషా అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయనకి ఎవరున్నారంట? ఆయన దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఒక ఆయన ఏమయ్యారు? చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య ఏమైంది? ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి, ఇదిగో నా భర్త చనిపోయాడు, నా భర్త దేవుని ఎడల భయభక్తులు కలిగినోడు, అయితే నా భర్త అప్పు చేశాడు, ఇప్పుడు ఆ అప్పుల వాడు వచ్చి నా 2 కుమారుల్ని బానిసలుగా తీసుకుని వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు అని చెప్పిందనమాట. అప్పుడు ఎలీషా గారు ఏమన్నారు? నన్నేం చేయమంటావు అన్నాడు. సరే నీ దగ్గర ఏముంటాయి అని అడిగాడు. అప్పుడు ఆమెమంది, మా ఇంటిలో ఒక నూనె కుండ ఉంది అన్నదనమాట. అప్పుడు ఎలీషా గారు ఏమన్నారు? అయితే నీవేం చేస్తావంటే, నీవు నీ 2 కుమారులు కలిసి ఇంటికి వెళ్ళి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర ఖాళీ పాత్రలన్నీ అరువు తెచ్చుకొని, అంటే అప్పు తెచ్చుకొని, మళ్ళీ ఇస్తామని తెచ్చుకొని, ఇప్పుడు ముగ్గురు కలిసి ఏం చేస్తారు అంటే, ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని నీ దగ్గర నా నూనె కుండలోని నూనెని ఆ ఖాళీ పాత్రలో నింపినవన్నీ కూడా ఏం చేయాలి? ఒక పక్కన పెట్టు అని చెప్పాడు. అప్పుడు ఏమేం చేసింది? ఆయన చెప్పినట్టే ఇంటికి వెళ్ళింది. వెళ్ళి ఖాళీ పాత్రలన్నీ ముగ్గురు పోగేసి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత అవన్నీ ఏం చేశారు? నింపారు. నింపిన తర్వాత అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? ఇంకా పాత్రలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి, అంటే అవన్నీ నిండిపోయినాయి కదా, ఇంకా ఏమన్నా పాత్రలు ఉన్నాయా అని చెప్పి ఆ యొక్క ఇంకొక కుమారుణ్ణి ఇంకేమన్నట్టు తీసుకురా అంది. అప్పుడు ఆ కుమారుడు ఏమన్నాడు? ఇంకేమీ లేవు అని అన్నాడు. అవునా కదా? అప్పుడు ఎమ్మట ఏమైంది? ఆ కుండలో ఉన్న నూనె ఆగిపోయింది. అంతేనే కదా, నిలిచిపోయింది. తర్వాత ఏమైంది? నిలిచిపోగానే అప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ఎలీషా దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏమంటుంది? అయ్యా నువ్వు చెప్పినట్టు కుండలను నింపానయ్యా, కుండలన్నీ ఉన్నాయ్యా, ఏం చేయాలని అడిగింది. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? ఆ నూనె అమ్మి వచ్చిన ధనముతో నీ అప్పు కట్టేసుకుని మిగిలిన ధనంతో నీవు నీ పిల్లలు చక్కగా బ్రతకండి అని చెప్పాడనమాట. ఇది స్టోరీ. ఇప్పుడు గుర్తుంటుందా? ఒకసారి అందరు కలిపి చెప్పండి ఫాస్ట్గా. ఎవరున్నారు? ఎలీషా గారికి ఎవరున్నారు? ఆ శిష్యుల్లో ఒక ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు ఆమె భార్య ఎక్కడికి వచ్చింది? వచ్చి ఏమంటుంది? నా భర్త చనిపోయాడు, ఇంకా దేవుని పట్ల భయభక్తులు కలిగినాడు, ఇంకా బతికుండగా కొంత అప్పు చేశాడు, అప్పులోడు వచ్చి మా 2 పిల్లల్ని బానిసలుగా, ఇంకా ఆ దైవ సేవకుడు అన్నాడు, ఏమంటున్నాడు? నన్నేం చేయమంటావు? తర్వాత ఇంకా నీ ఇంట్లో నీ దగ్గర ఏముంది అని అడిగాడు. సరే, అందుకు ఆమె ఏమంది? సరే, తర్వాత దానికి ఎలీషా ఏమన్నాడు? పక్కన పెట్టమన్నాడు. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఏమైంది? మళ్ళీ ఎలీషా దగ్గరికి అప్పుడు వెళ్ళలేదు, ఇంకా ఉంది. ఇంకా ఏమన్నా ఖాళీ పాత్రలు ఉన్నాయని తన కుమారునితో అడిగింది అనమాట. అప్పుడు ఆ కుమారుడు ఏమన్నాడు? ఇంకేం లేవు అన్నాడు. ఆయన అలా అనగానే ఈ కుండలోని నూనె ఏమైపోయింది? ఇక నిలిచిపోయింది రావటం. సరే, ఇంకా అంతా అయిపోయినాయి, నిండిపోయినాయి అన్నీ ఎక్కడ పెట్టింది? ఒక పక్కకు పెట్టింది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళింది, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఏమంటుంది ఇప్పుడు? నీవు చెప్పిన విధంగానే మేము చేశాము. అప్పుడు ఆ దైవజనుడు ఏమంటున్నాడు? ఆగి ఆ నూనెను అమ్మి దానితో వచ్చిన ధనంతో నీ అప్పు తీర్చుకొని మిగిలిన ధనంతో నీవు నీ 2 పిల్లలు చక్కగా బ్రతకండి అని చెప్పాడు అనమాట. ఇది స్టోరీ అనమాట. సరే, ఇప్పుడు మిమ్మల్ని 5 ప్రశ్నలు వేస్తాను, ఓకేనా? మొదటి ప్రశ్న ఏంటి అంటే, ఈ స్టోరీలో మీకు ఏం నచ్చింది? అర్థమవుతుందా మీకు? ఒక దైవజనుడు ఎలీషా కదా, ఆయన కింద దైవజనులుగా ప్రవక్తలుగా ఒక ప్రవక్త ఎలీషా, ఆయన కింద కొంత ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, కొందరు సైన్యం కదా, ఓకేనా?
సరే, ఇప్పుడు ఈ స్టోరీ మొత్తంలో మీకేం నచ్చింది చెప్పాలి అందరూ. ఈరోజు నేను ప్రసంగం ఏం చేయను, మీతోనే చెప్పిస్తాను. ఆమె విశ్వాసం నచ్చిందంట. ఇంకా ఓకే, ఎలీషా గారు చెప్పగానే, అంటే దైవజనుడు చెప్పగానే ఆమె చక్కగా ఇప్పుడు నేను చెప్పగానే మీరు అందరూ చేయాలని చెప్పడం నా ఉద్దేశం కాదు, మీకు నచ్చినవి చెప్పండి చాలు, ఓకేనా. ఎలీషా గారు చెప్పింది ఎటువంటి డౌట్ పడకుండా చక్కగా చేసిందంట. ఆమె ఇద్దరు కుమారులు, ఆమె కదా ఆమె ఇద్దరు కుమారులు కూడా చెప్పింది కదా, అలాగే అవునా కదా. సరే, ఆమె విశ్వాసం నచ్చిందంట ఐషుకి. ఇంకా మీకు దైవజనుడి మీద నమ్మకం. ఇంకా ఏమని ఆలోచన? ఓకే, ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడగడం అనే ఆలోచన ఉంది చూసారా, ఆమె ఆలోచన చాలా మంచిందంట బాబాయ్కి. మీది కూడా అదేనా? ఓకే, నువ్వు చెప్పు ప్రశాంత్. అంటే ఇప్పుడు భయభక్తులు కలిగి ఉండడం నచ్చిందా ఆ చనిపోయిన వ్యక్తి? అంతేనా మీరు అనేది? ఓకే, అక్కకి ఆ చనిపోయిన ఆయన యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉండడం నచ్చింది. అలా కలిగి ఉండడం వల్ల ఇదంతా జరిగింది అనేది కూడా అక్కకి నచ్చిందంట. ప్రశాంత్ నువ్వు చెప్పేదన్న. ఓకే, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదు అని అర్థమైంది. ఓకే, విశ్వాసంతో ఎవరైతే ఉంటారో, రోజు ప్రసంగం చెప్తే నిద్రపోయి ఈరోజు అంత యాక్టివ్గా ఉన్నారో కదా. ప్రసంగం చెప్పినప్పుడు లేపండి లేపండి అని బాధపడాల్సి వచ్చేది, ఈరోజు మీరే లేచి మరీ చెప్తున్నారు. సరే, ఓకేనా. సరే, ఇంకా ఏమన్నా నచ్చినాయి చెప్పండి. ఒకరికి ఆమె విశ్వాసం, ఒకరికి చనిపోయిన ఆయన వ్యక్తి భయభక్తులు, బాబాయ్కి ఏమో అసలు ఆమె ముందు దైవజనుడి దగ్గరికి వెళ్ళి అడగాలని ఆలోచన, దేవుడు మీద ఆధారపడితే ఆయన అన్యాయం చేయడు అనే తత్వము. ఇంకేమైనా చెప్తారా? అయిపోయినట్టేనా? సరే, రెండో ప్రశ్నకి వస్తా. మొదటి ప్రశ్న అర్థమైంది కదా, ఆ స్టోరీలో మీకు ఏమి నచ్చింది? ఎందుకు ఇలా చెబుతున్నానంటే, రేపు మీరు బైబిల్ చదివినప్పుడు ఏదైనా సరే ఇలాగ మీరు గుర్తుపెట్టుకునేలాగా మాట్లాడుకోవాలి. ఒక విత్తుమాన ఉపమానం ఉంది. ఒక ఆయన ఉన్నాడంట, విత్తడానికి వెళ్ళాడంట, ఆయన అలా విత్తాడు అంట, కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయంట అని మాటల ద్వారా మీకు డిస్కషన్ గుర్తుండాలి. ఆ డిస్కషన్ గుర్తుండడంలో మళ్ళీ బైబిల్ తప్పి వెళ్ళకూడదు. మీరు ఈరోజు నేను చెప్పిన స్టోరీలు అన్ని బైబిల్లో ఉన్న ప్రతి మాట చెప్పాను క్రమంలో. అలాగా బైబిల్లో అది తప్పి వెళ్ళకుండా, దాని మీనింగ్ మారకుండా, కానీ అది మన మైండ్లో ఉండాలి. ఒక డిస్కషన్ లాగా అన్నమాట. ఇంతకుముందు ఆదివారం అక్కడ నేనేం చెప్పానంటే మంచి సమరయుడి స్టోరీ చెప్పా. మంచి సమరయుడి స్టోరీ ఎలా ఉంటుంది అంటే, ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఉన్నాడు, యేసయ్య దగ్గరికి వచ్చాడు. నేను పరలోకం పోవాలంటే ఏమని అడిగాడు యేసయ్యని. అందుకు యేసయ్య ఏమంటున్నాడంటే, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడివే కదా, నీ ధర్మశాస్త్రం నువ్వేం చదివావు, ఏం రాసుంది అని అడిగాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, నా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు అని ఉంది అని చెప్పాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, నువ్వు చెప్పింది సరైందే అన్నాడు. తర్వాత ఆ ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమంటున్నాడు, నేను నీతిమంతునని నిరూపించుకోవడానికి నా పొరుగువాడు ఎవడో అని అడిగాడు అనమాట, టెస్ట్ చేయడానికి. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ పొరుగువాడు ఎవడో తెలియాలనడానికి ఒక స్టోరీ చెప్పాడు. ఒక వ్యక్తి అలా వెళ్తున్నాడు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి. అతను బాగా కొట్టారు, అర్థమవుతుందా, బాగా కొట్టారు, అన్నీ దోచుకున్నారు, వస్త్రములతో సహా, కొన ప్రాణంతో ఉన్నాడు. అయితే ఆ వ్యక్తిని కొట్టిన స్థలంలో నుండి ఆ దారి గుండా ఒక వ్యక్తి వస్తున్నాడు మొదటగా. ఎవడా వ్యక్తి? మొదటి వ్యక్తి లేవీయుడు, అనగా పాస్టర్ గారు వచ్చారనమాట. పాస్టర్ గారు వచ్చి ఆ కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని చూసి నాకెందుకు అని చెప్పి అలా వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ అదే దారి గుండా ఇంకొక వ్యక్తి వచ్చాడు. ఎవరు వాళ్ళు? ఫస్ట్ యాజకుడు వచ్చింది, యాజకుడు అంటే పాస్టర్ గారు అని. రెండవది ఎవరంటే ఇప్పుడు లేవీలు వచ్చారు.
లేవీలు అంటే ఎవరు? మీలాంటి విశ్వాసులు అనమాట. దేవుని ఆలయంలో పనిచేసేవాళ్ళు. విశ్వాసులు వచ్చి అతన్ని చూసి కొన ప్రాణంతో పడున్నాడని చూసి ఏం చేశాడు? ఆయన వెళ్ళిపోయారు. తర్వాత మూడో వ్యక్తి వచ్చాడు అదే మార్గం గుండా. ఆయన ఎవరు? సమరయుడు. అంటే ఎవరు? దేవుని ఎరగనివాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? తన మీద జాలిపడ్డాడు, తన సొంత వాహనమైన గాడిద మీద ఎక్కించుకున్నాడు. దానికంటూ ముందు ద్రాక్షరసం నూనె పోసి కట్లు కట్టాడు, తన సొంత వాహనమైన గాడిద మీద ఎక్కించుకున్నాడు. అలా తీసుకెళ్ళి సత్రంలో పూటకోలు మన వద్ద సత్రంకి తీసుకెళ్ళాడు. అక్కడ ఉండి ఆ రోజంతా తనతో ఉండి ఉదయాన్నే తిరిగి వెళుతూ ఆ సత్రం యజమాని ఉంటాడు కదా, వానికి 2 నాణాలు ఇచ్చి, ఇదిగో అతన్ని జాగ్రత్తగా చూడు, నువ్వు డబ్బులు ఇవ్వలేదు కదా అని అతన్ని ఆ ప్లేస్లో నుండి బయట పడేయ మాకు, చక్కగా డబ్బులు తగ్గేంత వరకు కూడా నీ సత్రంలోనే ఉండడానికి నువ్వు స్థలం ఇవ్వు, తర్వాత ఇంకేమైనా ఖర్చు అయితే నేను మళ్ళీ ఈ దారి గుండా వచ్చినప్పుడు నేను నీకు ఇస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఇది గుర్తుపెట్టుకునే విధానం. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు గుర్తుంటుంది, అది ఎప్పటికీ మర్చిపోరు. దాని ద్వారా నేర్చుకునే విషయాలు కూడా మీరే చెబుతారు. తద్వారా తోటి వ్యక్తికి ఈజీగా మీరు సువార్త చేయగలరు. సో కాబట్టి ఇలాగ మీరు ఏ సందర్భాన్ని తీసుకున్నా ఇలాగా మీరు గుర్తుపెట్టుకోగలగాలి సాధారణమైన భాషలో. కానీ బైబిల్లో ఉన్న ప్రతిదీ చెప్పగలగాలి, సాధారణమైన భాషలో చెప్పగలగాలి. అర్థమవుతుందా? ఇలాగ ప్రతి సందర్భాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు ట్రై చేయండి. అది మొదటి టాస్క్ అనమాట. తర్వాత టాస్క్ ఏంటంటే, అందుకే మీరు చూడండి, యేసయ్య ఎక్కువ ఏది అడిగినా వాళ్ళకు ఉపమానాలు చెప్పాడు. పొరుగువాడు ఎవడు అంటే అలా అలా అని చెప్పకుండా ఒక స్టోరీ ఎందుకు చెప్పాడు? ఈజీగా అర్థమవుతుంది అని. మీరు సువార్తలన్నీ చూస్తే వాళ్ళు అడిగిన దానికి ఏదో ఒకటి చెబుతాడు, అవునా కదా? ఏదో ఒక స్టోరీలా చెబుతాడు, ఏదో ఒక విషయం చెబుతుంటాడు. మీరు ఆ యొక్క స్థితిని మీరు యేసయ్య దగ్గర బాగా చూస్తారు. ఎందుకంటే అక్కడున్న ఆడియన్స్ ఎక్కువ చదువులేని వాళ్ళు, అదిగాక వాళ్ళకి ఈజీగా గుర్తుండాలి. కాబట్టి ఆయన ప్రతిదీ కూడా ఏదో ఒక క్వశ్చన్ వేసి ఒక 2-3 సందర్భాలు చెప్పి నువ్వే చెప్పు అని అంటాడనమాట. అందుకే చూడండి, విశ్రాంతి దినం రోజు ఒకరిని బాగు చేశాడు అనుకోండి, వాళ్ళు అంటారు ఎందుకు బాగు చేసావు నువ్వు అని. అప్పుడు ఏమంటాడు? బాగు చేయమని బైబిల్లో ఉందిరా అని అంటాడా? లేదు, ఇదిగో మీలో ఒకడు గొర్రె ఉందనుకోండి, ఆ గొర్రె విశ్రాంతి దినం రోజు బావిలో పడింది అనుకోండి, గోతిలో. అప్పుడు మీరేం చేస్తారు? ఆడేమంటాడు? ఉప్పొంగిపోయి ఏం చేస్తాం? దాన్ని కాపాడుతాం అంటాడు. మరి నేను కూడా చేసింది అదే కదా అంటాడు అనమాట. సో వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇలాగ యేసయ్యని ప్రశ్నలు అడిగినప్పుడల్లా వాళ్ళకు అర్థం అవ్వటానికి ఆయన చాలా ఈజీ వేలో వాళ్ళకి అర్థమైంది చెప్పాడనమాట. ఇంకా అలా మీకేం స్టోరీలు గుర్తురావట్లేదు? యేసయ్య చెప్పినవి చాలా చెప్పుంటాడు. అలా మీరు మనసు పెట్టి చదవండి. ఎవరైనా క్వశ్చన్లు అడిగితే ఎమ్మట ఆయన ఒక స్టోరీలా చెప్తాడు. ఇది అయ్యా ఎవ్వరు కూడా నెపాల్ చెప్పాలయ్యా, ఎక్కడికి? నీ పనికి రమ్మంటే నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడే పొలం కొన్నాను, ఇప్పుడే ఎద్దులు కొన్నాను అని చెప్పాడయ్యా అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు? మళ్ళీ చెప్తాడు, ఒక రాజు ఉన్నాడంట, ఆయన విందు సిద్ధం చేశాడంట, అవునా కదా, విందుకు పిలవమని అందరికీ చెప్పాడంట, రాలేదంట. ఎందుకు చెప్తున్నాడు? అవన్నీ జ్ఞాపకం ఉండాలి. అంటే అలా చేసినోడు పరిస్థితి ఎలా ఉంటుంది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఇలాగ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోగలిగితే మీకు ఈజీగా ఉంటుంది. మీరు ఈజీగా చెప్పాల్సిన విషయాన్ని చాలా క్లియర్ కట్గా, చాలా డెప్త్ విషయాలు మీరు చెప్పగలరు. సరేనా? నా ఉద్దేశము ఇలా మీరు చదవాలి అన్నది నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ఇలా చదివిన తర్వాత మీరు దాని స్టోరీని బట్టి మీరు వేసుకోవాల్సిన 5 క్వశ్చన్లు. మొదటి క్వశ్చన్ ఏంటి? ఆ స్టోరీలో నీకు ఏం నచ్చింది? అది అయిపోయింది మనకి. ఇప్పుడు రెండవది ఏంటి అంటే, ఆ స్టోరీలో వ్యక్తుల గురించి మీరేం చూశారు? ఏంటంట? ఇప్పుడు ఆ స్టోరీలో వ్యక్తులు అనగానే ఇప్పుడు మనం ఏం చూసాం? ఆ విధవరాలు చూసాం కదా, చనిపోయినది. ఈ స్టోరీలో వ్యక్తులు ఎవరున్నారు చెప్పండి? 1 ఎలీషా, 2 చనిపోయిన ఆ శిష్యుడు, 3 ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య, 4 కుమారులు. అంతేనా కదా? వ్యక్తులు ఈ 4 ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా? అంతేనా? ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి గురించి మీరేం చూశారు? ఎలీషాలో మీరేం చూశారు చెప్పండి? ఈ స్టోరీలో
ఆ కుటుంబానికి సహాయం చేయాలనే గుణం చూశారు. ఇంకా ఎలీషాలో ఇంకేం చూశారు మీరేమైనా చెప్తారా? బాధ్యత. తన దగ్గర ఉన్న శిష్యుడు కదా, సో అతన్ని పోషించాల్సిన బాధ్యత. చాలా విషయాలు మీరే చెప్తారు, నేను చెప్పకుండా. బాధ్యత అన్నమాట. తోటి పాస్టర్ కదా, నీ దగ్గర శిష్యుడుగా ఉన్నాడు కదా, కాబట్టి తన కుటుంబాన్ని కూడా పోషించాల్సిన బాధ్యత ఎవరిది? ఈయనదే. ఇంకేం చూశారు ఎలీషాలో నుండి? ఓకే, తనకున్న దాంట్లో నుండి దేవుడు మీద ఆనుకోవలసిన విశ్వాస్యతను చూపించాడు. ఎలా అనొచ్చా? అంతేనా? దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఆయన ఎంత విశ్వాసం ఉంచగలిగిన వాడో తనకు చూపించాడు. ఆయన చెప్పకుండా ప్రాక్టికల్గా తన చేత చేయించి చూపించాడు. తన ఇంటిలో ఉన్న ఆ లేమి కొద్ది నూనె బట్టలు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ కొద్దిది ఏం జరిపోద్ది మనకి, గట్టిగా ఎంతో 100 రూపాయలు రాదనుకుని ఉంటుంది. అవునా కదా? కానీ ఆ కొద్దిని దాన్ని ఆయన ఏం చేశాడు? అప్పుడప్పుడు మీరు పదాలు ఆడుతుంటారు కదా, ఆయన ఇరుకులో విశాలతను కలుగు చేయవాడు అని. ఆ పదాలను ఎక్కడి నుండి పుట్టుకొస్తే అంటే ఎక్కడి నుండి అనమాట. ఓకే, మంచి విషయం. ఇంకా ఎలీషాలో ఏమన్నా చూసారా? 4 వ్యక్తులు ఉన్నారు అక్కడ. ఎలీషా ఉన్నారు, ఇంకా నెక్స్ట్ చనిపోయిన వ్యక్తి ఉన్నాడు, తర్వాత ఆయన భార్య ఉన్నారు, తర్వాత అతని యొక్క కుమారులు 2 ఉన్నారు. 4. ఇప్పుడు ఆమెలు ఏం చూశారు? ఆ చనిపోయిన వ్యక్తిలో నుండి మీరేం చూశారు? ఆ 2 కుమారుల నుండి ఏం చూశారు? ఇవి కూడా చెప్పండి. ఓకే, చనిపోయిన వ్యక్తి దేవుని ఎడల మంచి భయభక్తులు కలిగి ఉండటం, అది ఆ వ్యక్తిలో మనం చూసాం. నెక్స్ట్ ఇంకా పాత నిబంధనలు యేసుప్రభువుని చూపించాడు. నేను ఓన్లీ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా, దేవుడి గురించి ఇంకా రాలేదు. 3వ ప్రశ్న అది. నేను అడిగిన ప్రశ్న ఏంటి? ఆ యొక్క స్టోరీలో ఉన్న వ్యక్తులు. అవునా కదా? 3వ ప్రశ్న అన్న అడిగింది అనమాట. నేను తర్వాత దాని దగ్గరికి వస్తా. కరెక్ట్, ఏ ప్రశ్నకి ఆ ప్రశ్న ఆలోచించాలి. వ్యక్తులు అనగానే 4 ఉన్నారు. ఈ 4 వ్యక్తుల గురించి మీరు చెప్పాలి. బిడ్డలు తల్లి చెప్పగానే లోబడే తత్వము. ఇంకా ఆ థాట్ వచ్చింది. ఇంకో నేను ముందుకు అంటాను, ఆ చనిపోయిన వ్యక్తిలో వాళ్ళ ఆవిడని అలా ప్రిపేర్ చేసాడేమో ఆయన. నువ్వు నేను చచ్చిపోతే నా కుటుంబం ఏమైపోద్ది అని చెప్పేసి పెద్ద దిగులెట్టుకోకుండా చక్కగా దేవుని మీద ఆధారపడు, నా సేవకుడి దగ్గరికి వెళ్ళి అడుగు, ఆయన చక్కగా నిన్ను చూసుకుంటాడని చెప్పుంటాడేమో. అవునా కదా? సో అది కూడా తాటే కదా, ఆయన ముందు నేర్పించుంటాడేమో ఆమెకి. అప్పుడు మనం డైలాగులు చెప్పొచ్చు. ఏమని? ఇందాక వాక్యపఠనం చదివాం కదా, ఆయన విధవరాండ్రకి విడిచిపెట్టడం అని, తండ్రి లేని వానికి తండ్రి కానీ ఏకాంగుల్ని ఏం చేస్తాడంట? సంసారులుగా చేస్తాడు అని. ఈ డైలాగులను అక్కడ సరిపోతాయి అనమాట. సో ఆమెని అలాగ ఆయన మౌల్డ్ చేస్తుండొచ్చు. నేను ఒకవేళ పోతే నువ్వు అడగాల్సింది దేవుణ్ణే, నువ్వు ఆధారపడవలసింది దేవుడి మీదే అని చెప్పుండొచ్చేమో. ఇంకా 2 పిల్లలు అయిపోయారు, భార్య ఇంకా చెప్పేసాం. భార్య గురించి ఏం చెప్పొచ్చు? భర్త మాట విన్న ఆమె. అవునా కదా? మేము ఆయన చెప్పుంటాడేమో, చెప్పగానే ఆమె నిజంగా అలాగే అని లోకస్తులాగా, అమ్మో భర్తలేడికి నేనేం చేయాలి, కాబట్టి నా పిల్లను పోషించుకోవాలంటే పాపం చేస్తే తప్ప నేను పోషించుకోలేను, నా పిల్లను పోషించుకోవాలంటే నేను ఇప్పుడు ఏదో ఒక ఎక్కాలి, ఒక మంచి ఉద్యోగం, అలా లేకపోతే నేను చేయలేను. అన్ని థాట్స్ ఆమెకు రాలేదు మరి. ఓకే, మోమాటం లేని జీవితమా అలా అనొచ్చా? అంతే. అంటే ఆమె సిగ్గుపడని జీవితం, మోమాటం లేకుండా. నెక్స్ట్ మీరు అనొచ్చు ఇప్పుడు ఎలీషా చెప్పగానే, అయ్యో అందరిని వెళ్ళి ఏం అడుగుతామయ్యా, వాళ్ళు తెలుసో తెలియదో, అంతేనే కదా. నేను ఎప్పుడు పక్కింటికి వెళ్ళి నేను అడిగింది లేదయ్యా, నేను అసలు ఎప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగిందే లేదు, నువ్వు అలా అడగమంటావేంటి అని ఆమె ప్రశ్న చేయలేదు.
మేబీ ఆమెకు కొత్త అయి ఉండొచ్చు, అది మొహమాటస్తురాలు అయి ఉండొచ్చు. అయినప్పటికీ ఇందాక అన్నట్టు దైవజనుడు చెప్పాడు, వెళ్ళి చెయ్యాలి. ఇంకా ఇంకేమని చెప్తారా నలుగురు వ్యక్తుల్లో నుండి? ఎలీషా, శిష్యుడు, భార్య, 2 పిల్లలు. దేవుడు కుటుంబం అనే దానికి మంచి ఉదాహరణగా కనిపించారంట. ఓకే, ఇది ఈ విధంగా రెండో ప్రశ్నలో ఏం చేయాలి? రెండో ప్రశ్న ఏంటి? ఆ స్టోరీలో, ఆ కథలో వ్యక్తుల గురించి మీరేం చూశారు, ఆ వ్యక్తుల్లో మీరేం చూశారు అని. అర్థమవుతుందా? మొదటిది ఏంటిది? ఆ కథలో మీకు ఏమి నచ్చింది? క్వశ్చన్లు కూడా బాగా గుర్తుండాలి. ఆ స్టోరీలో మీకు ఏమి నచ్చింది? రెండోది ఏంటి? ఆ స్టోరీలో ఉన్న వ్యక్తుల్లో మీరేం చూశారు? మూడోది, ఆ స్టోరీలో దేవుడి గురించి మీరేం చూశారు? ఒకవేళ కొత్త నిబంధన స్టోరీ అనుకోండి, యేసు గురించి మీరేం చూశారు అని అడుగుతాం. అంతేనే కదా? ఇప్పుడు ఆ మంచి సమరయుడు స్టోరీలో ఉందనుకో, యేసు క్యారెక్టర్ మీరేం చూశారు? జక్కయ్య స్టోరీ ఉందనుకో, యేసు క్యారెక్టర్ మీరేం చూశారు? ఆడు పాపి కదా, తన దగ్గర నువ్వు రామాకు, నేను ఇంటికి రాను అని ఆయన తిట్టలేదు జక్కయ్యని. అవునా కదా? నువ్వే దిగిరా అని ఏనే అన్నాడు. పదా నీ ఇంటికి వస్తానన్నాడు ఆయనే. మనమైతే ఏమన్నాడు? ఈడు అధిక పాపి, ఎక్కువ ధనం చేసుకుంటాడు, రూపాయి ఇచ్చి 10 రూపాయలు వడ్డీ లాగేసుకుంటాడు, ఈ ఇంటి దగ్గరికి వెళ్తే ఏంటి అసలు మన ఇంటి గడప తొక్కేయకూడదు, ఆయన తొక్కిస్తే నన్ను పాస్టర్గా మంచోడు అనుకుంటారు, చెడ్డోడు అనుకుంటారు తెలియదు. అవును కదా? ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిపోయాను అనుకో, నా విశ్వాసాలందరూ నన్నేమనుకుంటారు? చెడ్డోళ్ళు అనుకుంటారు. ఏసేనా ఏమన్నాడా? అనుకున్నాడా? సో అలాగా, అంటే మీకు అలా చెబుతున్నాను స్టోరీలో మీరు చదివితో కాల. ఇప్పుడు ఈ స్టోరీలో దేవుడి గురించి మీరేం చూశారు? ఓకే, ఆయన మీద నిజంగా విశ్వాసం ఉంచి ఆయన అడిగితే ఆయన కంపల్సరీగా చేయగలిగిన వాడు, చేస్తాడు. లేములో సమృద్ధిని కలిగిస్తాడు. బైబిల్ వర్సెస్ అయితే మీకు బాగా గుర్తుంటాయి. అవునా కదా? అంటే ఉన్న దాంట్లో నుండే సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. ఇంకేమని చెప్తారా దేవుడి గురించి? ఓకే, విశ్వాసుల కుటుంబానికి దేవుడు కంపల్సరీ కార్యం చేస్తాడు. ఓకే ఓకే, అది సూచక్రియ కాదని నేను అన్నాను. ఓకే, దేవుడి గురించి ఓకే, దేవుడు ఏదైనా చేయగలడనా? ఓకే, ఒక కొండ నూనెని 100 కొండ నూనెలు అయ్యేలాగా చేశాడు. ఇంకా శుక్రవారం అందరూ దొరకరని ఈరోజు చెప్తున్న స్టోరీ, లేకపోతే శుక్రవారం చెప్పుకోండి ఇలా నీట్గా. ఓకేనా? ప్రతి ఆదివారం ప్రసంగం అంటున్నాం కదని ఈ ఆదివారం మీకు తెలియదని ఇలా అన్నాను అనమాట. ఇంటికాడ మీరు ఇలా చదవాలి అని. ఓకేనా? తప్పుగా అర్థం చేసుకోమాకండి మళ్ళీ, ఇదేంటి ఆదివారం ప్రసంగం చెప్పుకుంటే చెప్పాడు అని. మరి ప్రసంగం చెప్తే గంట కొట్టుకున్నా, మీరు ఒక మొక్క చెప్పలేదు మరి. సరే, దేవుడి గురించి ఇంకేమైనా చెప్తారా? టైం ఏమి అవ్వలేదులే, బాధపడమాకండి. తొందరగా ముగిద్దని నేనేం చెప్పడం స్టార్ట్ చేయలేదు అందుకే. ఓకేనా? ఈ స్టోరీ నేర్పించి వదిలేస్తాను, ఇబ్బంది ఏం కాదు. తర్వాత మనం వచ్చేవారిని ఏం చేద్దాం, మాట్లాడుకుంటాం అంతే. అంతకు మించి ఏం చెప్పను మీకు. ఇక ప్రసంగాలు ఏమి లేవు. ఇంకా దేవుడి గురించి ఏం చూశారు? ఇంకేం చెప్తాను? ఇంకేం చెప్పలేమా? ఓకే, 4వ క్వశ్చన్కి వెళ్దాం. ఈ స్టోరీలో మరి ఈ స్టోరీ మన గురించి ఏం చెప్తుంది అంటే ఏం చెప్తారు? మన గురించి, మన గూర్చి ఏం చెబుతుంది అంటే చెప్పండి. మనకి ఎలా రిలేట్ అవుతుంది? మన గురించి ఏం చెప్తుంది? ఓకే, ఓకేనా? ఓకే, మనకేమి నేర్పిస్తుంది అనేది కాకుండా, ఓకే, రెండు ఒకటే, ఇబ్బంది ఏం కాదు. ఓకేనా? ఆ స్టోరీ ఇప్పుడు మనకి ఎలా రిలేట్ అవుతుంది, మనకి ఎలా సరిపోతుంది
మనల్ని ఏం చేయమని చెబుతుంది? దేవుణ్ణి దేవుడి మీద ఆధారపడాలని. ఓకే, అర్థమైంది. ఇక 5వ క్వశ్చన్, అన్ని రిలేటెడ్గా ఉంటాయి కానీ డిఫరెన్స్ ఉంటుంది, మీరు నెమ్మదిగా అడిగితే. టైం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్పను. 5వ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఈ స్టోరీ ద్వారా? దైవజనుడితో సహవాసం ఉండటం. ఓకే, అది కూడా వ్యాలిడ్ పాయింటేనా? అంతేనే కదా? ఒకవేళ దైవజనుడితో సరిగ్గా సహవాసం లేకపోతే ఆయన కూడా తోసేవాడేమో. అవునా కదా? అంతేనా? అంతే. ఆయన బాధ్యత ఆయన చేశాడు కదా. 4వ క్వశ్చను, ఈ కథ మనకి ఏం చెబుతుంది, మనకి ఎలా రిలేట్ అవుతుంది? మీరు చెప్పిన కొన్ని చెప్పారు. ఓకేనా? ఓకే, ఆమెలాగా మనము విశ్వాసం ఉంచాలను, లేకపోతే ఆ చనిపోయిన వ్యక్తిలాగా నేను భక్తిపరుడుగా ఉండాలి, అప్పుడు నా కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు నేను చచ్చిపోయినా. ఎందుకంటే అలాగే ఎప్పుడు బతుకు చచ్చిపోతాం తెలియదు కదా. ఓకే, ఓకే, మనం కూడా మన తల్లిదండ్రుల మాటకి లోబడి ఉండాలి, ఒకవేళ మనకి తల్లిదండ్రులు ఉండే స్టేజ్ అయితే. అదే 4వ ప్రశ్నే మనం ఆలోచించేది. అలానా? ఈ కథ ఇప్పుడు మనకి ఏమి చెబుతుంది, మనకి ఎలా రిలేట్ అవుతుంది? ఇప్పుడు ఆ స్టోరీ వాళ్ళకి కదా, అవునా కదా? ఆ స్టోరీ ఇప్పుడు మనకి ఎలా రిలేట్ అవుతుంది అంటున్నాను. మనకేం చెప్తుంది ఒక మాట చెప్పాలంటే? ఈ కథ మనకేం చెబుతుంది గ్రూప్గా? ఓకే, గుడ్. ఇంకేమైనా చెప్తారా? ప్రశ్న అర్థమైందా? ఫస్ట్ ప్రశ్న, ఈ కథలో మీకు ఏమి నచ్చింది? 2వ ప్రశ్న, ఈ కథలో ఉన్న వ్యక్తుల గురించి మీరేం చూశారు? ప్రతి వ్యక్తిలో ఈ కథలో ఏ దేవుని గురించి మీరేం చూశారు? 4వ ప్రశ్న, ఈ కథ ఇప్పుడు మనకి ఎలాగా రిలేట్ అవుతుంది, మనకి ఎలా సరిపోతుంది? 5వ ప్రశ్న, ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు ఈ కథ ద్వారా? ఏంటిది? ఈ కథ ద్వారా నువ్వేం చేయాలనుకుంటున్నావు? చెప్పండి, ఏం చేయాలనుకుంటున్నారు? ఓకే, 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 ఓకే. నువ్వు అది చేస్తావు ఇప్పుడు? నువ్వు ఇప్పుడు ఏ రూల్ అయితే అది ప్లే చేస్తావు అయితే? ఓకేనా? ఇప్పుడు నేను దైవజనుడు కాబట్టి దైవజనుడు రోలు, భర్తలు కాబట్టి ఆయన చనిపోయిన రోలు, ఓకేనా? భార్యలుగా ఉన్నవాళ్ళు ఆమె రోల్, పిల్లలుగా ఉన్నవాళ్ళు ఆ పిల్లల రోల్ అనమాట. అంటే వాళ్ళ పాత్ర పోషించాలి. ఓకేనా? నీవేం చేయాలనుకుంటున్నావు అంటే డైరెక్ట్గా అడిగితే, ఇదిగో అనేక మంది దేవుని మీద ఆధారపడే తత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. అలా ఆధారపడితే దేవుడు ఎంత గొప్పగా పోషించగలడో, ఎంత గొప్పగా కుటుంబాన్ని చూసుకోగలడో అనేది అనేక మందికి తెలియచేయాలి. నేను అనుకున్న చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? నీవేం చేయాలనుకుంటున్నప్పుడు నేను ఇలాగా తెలియచేయాలనుకుంటున్నాను. ఈ కథ చాలా మీనింగ్ ఉంది. ఈ కథలో టోటల్ ఒక సేవకుడు ఏం చేయాలో ఉంటుంది, ఆయన దగ్గరికి వచ్చే విశ్వాసులు ఎలా ఉండాలో చెబుతుంది. అవునా కదా? టోటల్గా నేనేమంటానంటే అసలు దేవుని మీద ఎంతగా ఆనుకోవాలో చాలా ఈజీగా చెబుతుందన్నమాట. ఇప్పుడు కొత్త నిబంధనల రిలేటెడ్ చాలా వస్తాయి. చింతపడకు,
రేపటి గురించి ఆలోచించకు, చింత యావత్తు ఆయన మీదయి. నువ్వు మాత్రం ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి చెప్పుకో. ఇవన్నీ మాటలు ఈ యొక్క చిన్న స్టోరీలో కనబడుతున్నట్టు ఉంటున్నాయి. అవునా కదా? ఓకే 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 పని ఆమె చక్కగా ఇంట్లో కూర్చో దేవుడు ఇచ్చేస్తాడని చెప్పేసి ఈజీగా. అవునా కదా? లేదంటే నువ్వు సింపుల్గా నిజమే తమ్ముడు చెప్పిన పని అర్థమైందా మీకు? ఏముంది, చక్కగా నువ్వు ఇంట్లోకి వెళ్ళు, చక్కగా ఉపవాసం ఉండు, చక్కగా మోకాళ్ళే మంచిగా కన్నీరు కావచ్చు, అక్కడికక్కడ పాత్రలు వచ్చేస్తాయి, అక్కడికక్కడ నూనె వచ్చేస్తుంది, అక్కడికక్కడ డబ్బు వచ్చేస్తుంది, అక్కడికక్కడ నీ అప్పులు వాడు హృదయం మార్చేస్తాడు దేవుడు. ఇన్ని డైలాగులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకటి కూడా జరగలేదంటో మరి అక్కడ. అవునా కదా? పని నిజమే. ఆమెకు కొంచెం కష్టపెట్టడం, తోటి వారితో మింగిల్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆమెకు నేర్పించాడు అనే మాట కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. గుడ్. ఇంకా ఇదన్నమాట. మీరు ఈ విధంగా బైబిల్లో ఉన్న ప్రతి దానిని కూడా ఈజీ వేలో జ్ఞాపకం పెట్టుకోవడం మీకు చూడాలి, ఒక సంభాషణగా. ఎలీషా ఉన్నాడు, ఆయన దగ్గర శిష్యులు ఉన్నారు, ఆ శిష్యులు ఒక ఆయన చచ్చిపోయాడు. అప్పుడు ఆమె భార్య ఎలీషా దగ్గరికి వచ్చింది, ఇలా అడుగుతుంది, ఆ ఎలీషా ఇలా అంటున్నాడు. చాలా ఈజీగా గుర్తుంటుంది మీకు. ఇప్పుడు మీకు ఈ స్టోరీలో ఉన్న మొత్తం కూడా జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు ఎన్ని విషయాలు తీసుకోవచ్చో మీరే చెప్పారు, అన్ని విషయాలు ఆత్మీయ అర్థాలని కూడా మేము చెప్పక్కర్లేదు. చెప్పండి. ఓకే, గుడ్. అర్థమైందా మీకు? పాత్రలు తెచ్చి మళ్ళీ ఎందుకు తీసుకెళ్ళావమ్మా, మొన్న ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతారా లేదా వాళ్ళు? అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంది? ఇలా చేశారని కూడా చెప్పొచ్చు కదా. అది కూడా వ్యాలిడ్ పాయింటే. మీరే గొప్ప ప్రసంగికులు అయిపోయారు అయితే. సో దేవుని ఉద్దేశము, కొత్త నిబంధన కూడా మీరు చదవండి, సువార్తలు. యేసుప్రభు అలా గురుగుల ఉపమానాలు కానీ, లేకపోతే అది కానీ, స్టోరీలు కానీ, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు అంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ అందులో చాలా పెద్ద మీనింగ్ ఉంటుంది. ఇదిగో వ్యభిచారులైన తడ్డతరమా, ఎందుకు మీరు ఎవడు చెప్పాడు మీకు రక్షణ తీసుకోమని అని చెప్పి ఎమ్మట ఏం చెప్పాడు? మీరు పోతారు అని చెప్పలేదు. ఇదిగో ఏముందంట, గొడ్డలుందంట, అదిగో చెట్టు ఉందంట, ఆ వేరు దగ్గర ఏముందంట, గొడ్డలు గట్టిగా ఎక్కుపెట్టుందంట. ఇదిగో ఫలించని చెట్టు ఎలాగైతే గొడ్డలతో నరకబడి అగ్నితో కాల్చివేయబడుద్దో అలాగే మీరు అందరినీ కూడా కాల్చివేస్తాడు. చూడండి, వాళ్ళు వచ్చిన మనుషులకి ఆయన ఏం చెబుతున్నాడో చూడండి మీరు. ఈజీ అండర్స్టాండింగ్ అనమాట, చాలా సులువుగా అర్థం అవ్వాలి. మీకు ఎవడు చెప్పాడు రక్షణ పొందమని? అంతేనే కదా, సందర్భం గుర్తొచ్చిందా మీకు? బాప్తిస్మ ఇచ్చే యోహాను దగ్గరికి చాలామంది బాప్తిజం తీసుకోవడానికి వస్తారు యూదులు. అప్పుడు వాళ్ళతో అంటాడు, మీకు ఎవడు బోధించాడు రక్షణ మార్గాన్ని? ఇలా బాప్తిజం తీసుకుంటే రక్షింపబడతామని ఎవడు చెప్పాడు మీకు అని చెప్పి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునేటకు మీకు తెలియజేసిన వాడు ఎవడో? బాప్తిజం మునిగితే సరిపోదు, మారు మనసుకి తగిన ఫలాలు మీరు ఫలించాలి అని చెప్పటానికి ఆయన ఈ స్టోరీ తీసుకొచ్చాడు. తర్వాత ఇంకో స్టోరీ తీసుకొచ్చాడు. ఇదిగో ఏంటంటే గోధుమలు పొట్టు. గోధుమలు ఏం చేస్తాం? కొట్టులు వేసుకుంటాం. పొట్టుని ఏం చేస్తాం? ఆరిన అగ్నితో కాల్చేస్తాం. మీరు అలా ఫలించకపోతే, మీరు గోధుమలుగా లేకపోతే, మీరు పొట్టుగా ఉంటే మిమ్మల్ని ఆరిన అగ్నితో కాల్చేస్తాడు. మీరు గోధుమలుగా ఉంటే ఆయన తన కొట్టులో పెట్టుకుంటాడు.
ఇవన్నీ చూడండి, మీరు చాలా ఈజీ వేలో అర్థమయ్యేలా చెబుతున్నట్టు ఉంటుంది. ఈ 2 చెట్టు గొడ్డల వేరు ఉంచబడింది కానీ గోధుమలు పొట్టు అనే 2 సందర్భాలు కూడా ఆ వ్యక్తులతో అన్నది. బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళతో అన్న మాట అది. కాబట్టి ఈ విధంగా ప్రతి సందర్భాన్ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఓహో, యేసయ్య బాప్తిస్మ ఇచ్చే యోహాను బాప్తిజం ఇస్తున్నాడు. అప్పుడు చాలామంది జనాలు బాప్తిజం తీసుకోవడానికి వచ్చారు. వాళ్ళలో ఎవరున్నారు? యూదులు ఉన్నారు. అప్పుడు యూదులను చూసి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమంటున్నాడు? సర్పసంతానమా, దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు చెప్పింది ఎవడు అని అంటున్నాడు. తర్వాత ఇంకా అంటాడు అలాగలా అనేది. తర్వాత అప్పుడు వీళ్ళు ఇలాగ అంటారని, తర్వాత యేసయ్య ఇలాగ చెబుతున్నాడు అని మీకు ఈజీగా గుర్తుంటుంది. అప్పుడు కొందరు అడుగుతారు, మేము ఇంతకు మారు మనసు ఏంటయ్యా అని. అప్పుడు అంటాడు, మీకు 2 చొక్కాలు ఉంటే 1 చొక్కా ఇవ్వండి, మీకు ఆహారం ఉంటే ఒకరికి పెట్టండి, మీరు సైనికులు ఉంటే లంచాలు తీసుకోవద్దని చెప్పండి అని వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాడు. మారు మనసు తగిన ఫలాలు అంటే ఏంటని. జనులు కొందరు అడుగుతారు, ఏం చేయాలయ్యా అని. ఇలాగ మీరు ఈజీ వేలో జ్ఞాపకం పెట్టుకొని అందులో నుండి ఈ 5 ప్రశ్నలు వేసుకోగలిగితే మీరు చాలా ఎక్కువని నేర్చుకోవడానికి, సులువుగా నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క ఆ చనిపోయిన వ్యక్తి గురించి, ఆ స్త్రీ గురించి చెప్పడానికి 1 గంట చెప్తాము కాదని నేను అన్ను. చివరికి చెప్పాల్సింది అదే పాయింట్లు చెప్పాలి. అవునే కదా? ఎంత స్టోరీ విరవి ఇచ్చినా ఏం చేయాలంటే చివరికి ఇదిగో ఎలీషా దగ్గర ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడో వాడు చనిపోయాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక పురుషులుగా ఉన్నవారు, ఇదిగో నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమైపోతారో, నేను చచ్చిపోతే నా భార్య ఏమైపోద్దో అనే భయము లేకుండా నీ భార్యని, నీ పిల్లను పోషించుకోవడానికి నువ్వు కష్టపడుతూ నువ్వేం చేయాలి? దేవుని ఎడల భక్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు ఒకవేళ చచ్చిపోయినా వాళ్ళని ఎవరు చూసుకుంటాడు? దేవుడు చూసుకుంటాడు. నువ్వు కూడా నేర్పించాలి. ఇదిగో నేను చచ్చిపోయినా మీకు ఏం ప్రాబ్లం లేదు, దేవుడు వాగ్దానం చేశాడు, విధవరాండ్ర పట్టణ నేను ఉంటాను, భర్త లేని వారికి నేను భర్తగా ఉంటానని లేదా? యజమానుడు లేని వారికి నేను యజమానుడిగా ఉంటానన్నా లేడా? కాబట్టి అలాగ దేవుని మీద ఆధారపడే తత్వం ఆమెకు నేర్పిస్తే రేపైనా చచ్చిపోయినా సరే చక్కగా ఆమె ఉండగలుగుతుంది. రెండవది, ప్రతి భర్త మగవారు అంత భక్తిగా ఉంటేనే తన కుటుంబం చక్కగా బ్రతకగలదు. ఈనాడు చాలామంది భర్తలు చనిపోయినప్పుడు ఆ పిల్లలు, వాళ్ళ భార్యలు ఎంతగా వేదన పడుతున్నారో, ఎంతగా తప్పుడు ద్రోవలు దొక్కుతున్నారో, ఎవరు సహాయం చేసేవాళ్ళు లేకుండా ఎంతగా బాధపడుతున్నారో మీకు తెలుసు. కానీ వాళ్ళందరికీ తెలియని విషయము నేనేమంటానంటే, ఇదిగో ఆ వ్యక్తి, చనిపోయే వ్యక్తి భక్తిగా ఉండి చచ్చిపోతే దేవుడు చూసుకునేవాడు. ఇప్పుడు మనం వాళ్ళకి చెప్పొచ్చు. చాలామంది బాధ ఇది, నేను చచ్చిపోతే నా కుటుంబం ఏమైపోద్దో. కాబట్టి కోట్లు ముందే సంపాదించి పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కదా? కానీ ఈయన చచ్చిపోగానే ఆ కోట్ల కోసం ఈయన కూడా చంపేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను అడిగితే ఏమంటాను తెలుసు, ఇంకొంచెం ధనం సంపాదించాలి, శత్రువులు పెంచిన వాళ్ళు అవుతారు. అర్థమవుతుందా మీకు? పెద్ద తలకాయ నువ్వు ఉన్నప్పుడే కాపాడలేకపోయారు వాళ్ళని, నువ్వే పోతే వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. అవునా కదా? దానికోసం వీళ్ళని కూడా లెక్క చేయని స్థితి ఉంటుంది. కానీ దేవుని మీద ఆధారపడే తత్వం ఉన్నదానితో దేవునిలో మీరు భక్తిగా ఉండగలిగితే ఆయన అన్నిటిలో మీకు లేమి లేకుండా చేస్తాడు అనే తత్వం. ఒక దైవజనుడిగా నీ దగ్గరకు వచ్చిన భక్తి పరులైన వాళ్ళు, ఇది బాగా గుర్తెట్టుకోవాలి మీరు. భక్తి లేకుండా చేయట్లేదు అంటే మాత్రం ఊరుకోరు అక్కడ. ఇది చాలా కండిషన్ పాయింట్. అది ఆయన భక్తిపరుడు, యెహోవా ఎడల భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఎలీషా సహాయం చేశాడు. అరకొరగా ఉండేవాళ్ళు చేయొద్దని నా ఉద్దేశం కాదు. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, నాకు సహాయము చెయ్యాలి. ఒకవేళ ఎలీషాగా నిచ్చుంటే ఎలీషా మీదకి వెళ్ళిపోయేదేమో మనసు. అందుకైనా దేవుడి మీదకి ఆమె మనసు వెళ్ళడానికి ఆమెను ఏం చేశాడు తెలుసా? దేవుడి మీద నమ్మకం వచ్చేలా కార్యక్రమం చేశాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కష్టం రాగా నేను ఒక 1000 రూపాయలు తీసి ఇచ్చాడు అనుకో, ఆమె దేవుడి కంటే ముందు ఏమైనా మూపగుడుద్ది అనమాట. అవునా కదా? కానీ ఆమెకి దేవుడి మీద ఆధారపడే తత్వం నేర్పించాడు. దేవుని రుచి చూసే
స్థితిగతులు నేర్పించాడు. అలాగా దేవుడి కార్యాలను రుచి చూపించేలాగా మనము విశ్వాసుల్ని ప్రోత్సహించగలగాలి. విశ్వాసులు కూడా అలాగే ఆధారపడగలగాలి. దైవజనుడిగా బాధ్యత కూడా మనము అలా ఉంచుకోగలగాలి. చాలామంది దైవజనులు చాలా కింద ఉండే చాలామంది చిన్న చిన్న పాస్టర్లని ఉన్నంతసేపు వాడుకొని ఏదైనా ఇబ్బంది అయితే మాకేం రావట్లేదమ్మా మీకేం పెడతాం అని చేతులు ఎత్తేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమే, వాళ్ళు లక్షలు సంపాదించుకుంటూ వాళ్ళ పిల్లలు మంచిగా చదువుకుంటూ వీళ్ళ పిల్లల్ని చదివించమంటే మాత్రం ఏడ డబ్బులు ఉన్నాయమ్మా అంటారనమాట. అలాంటి వాళ్ళుగా మనం ఉండకూడదు. ఎలీషాలాగే మనం ఉండగలగాలి. కాబట్టి దేవుడి మీద ఆధారపడే జీవితాలు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన జీవితాలు బ్రతికేటప్పుడు మీకు కష్టంగా ఉండొచ్చేమో, కానీ తర్వాత మంచిగా ఉండేది వాళ్ళే. ఇప్పుడు చూడండి, ఏమని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాము. అలాగ నన్ను గురించి కూడా గొప్పగా చెప్పుకోగలగాలి. కాబట్టి ఆ విధంగా మీరు ప్రతి స్టోరీని కూడా జ్ఞాపకం పెట్టుకొని ఈ 5 ప్రశ్నలు, ఈ స్టోరీలో మీకు ఏమి నచ్చింది, ఈ స్టోరీలో వ్యక్తుల గురించి మీరేం చూశారు, ఈ స్టోరీలో దేవుని గురించి మీరేం చూశారు, ఈ స్టోరీ ఇప్పుడు మనకేమి చెబుతుంది, ఈ స్టోరీ ద్వారా నీవు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇవన్నీ నేర్చుకోకపోతే వాక్యాన్ని వినడం వృధా ప్రయాస. ఎందుకు మనం వాక్యం దగ్గరికి వచ్చింది? ఎందుకు దేవుని సన్నిధానంలోకి వచ్చింది? నేర్చుకోవడానికే, తెలుసుకోవడానికే, దేవుని మాటలు తెలుసుకోవడానికే, నీవు నేను ఎలా బ్రతకాలో తెలుసుకోవడానికే, ఎలా బ్రతకకూడదో తెలుసుకోవడానికే. ఇవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం కాబట్టి మీరు ఏదో అని కాకుండా ఈజీగా తెలుసుకోవడము, గుర్తుపెట్టుకోవడము, వాటిని పాటించటము, సేమ్ విషయాలు మిగతా వారికి సువార్తగా ప్రకటించటము మనకు తెలియాలి. ఇప్పుడు చూడండి, ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీలు ఉంటే మీరు చక్కగా చెప్పేయచ్చు దేవుని మీద ఆధారపడండి అని. కాబట్టి ఇన్ని విషయాలు మనకి దేవుడు రాయించాడు. వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కువగా మనం లోకంలో వాటి కోసం ఎక్కువగా ప్రాకులాడమాకండి. వాళ్ళ నాలెడ్జ్ని ఎక్కువగా గెయిన్ చేసుకోమాకండి. రేపటి గురించి ఎక్కువగా చింతించమాకండి. దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, వాటికి కావాల్సినవి నీకు దయచేస్తానని ఆయన వాగ్దానం చెప్పి ఉన్నాడు కూడా. దాని అర్థం కష్టపడొద్దు అని కాదు, కష్టపడండి, కానీ ఏ రోజుకి ఆ రోజు తినడానికి ఉండే అంత కష్టపడండి చాలు. 10 సంవత్సరాల తర్వాత తినడానికి కూడా ఇప్పుడు కూడబెట్టమాకండి. రేపు అనే స్థితి బైబిల్లో లేదు. ఏ రోజు మన్నా ఆ రోజే సమకూర్చుకోమన్నాడు. అవునా కదా? ఫస్ట్ నుండి కూడా దేవుడు చేయించిన ప్రాక్టీస్ అది. ఈవెన్ ప్రార్థన చేయండి మాకు నేర్పించాయా అంటే, మా అనుదిన ఆహారం మాకు దయచేయమని మాత్రం అడగమన్నాడు. ఓ 10 సంవత్సరాలకు తినడానికి సరిపోయింది, దయచేయమని అడగమని లేదు. ఇదిగో మా 10 తరాలు తినాలయ్యా, అలాగూ మాకు దయచేయి అని కూడా అడగమని చెప్పలేదు. దేవుడు ఫస్ట్ నుండి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నది ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజుది మీరు ఉండేటట్లు చూసుకోనండి. ఒకవేళ మీరు నెల జీతానికి అయితే నెలకి బతకడానికి సరిపోయేంత చెయ్యండి. మీకు అధికంగా వస్తే ఇబ్బంది లేదు, కానీ దేవుని సమయాన్ని దొంగిలించి దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ధనము సమకూర్చుదామని మాత్రం ఎప్పుడు కూడా మీరు ప్రయత్నించమాకండి. అది మంచిది కాదు మీకు, మీ కుటుంబాలకి. మనము కూడా మన పిల్లల్ని అలాగే ప్రోత్సహించగలగాలి, లేకపోతే చాలా ఇబ్బంది పాలు మనము అవుతాం. సరేనా? ఓకే. ఇంకా మీరు వచ్చేవారి స్టోరీని ఇంకా ఆలోచించండి, ఇంకేమన్నా విషయాలు ఉంటే చెప్పండి, కానీ ప్రతిదీ ఇలాగే మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. వచ్చేవారం ప్రసంగంగా చెప్తాను, స్టోరీ అని చెప్పను. దేవుడు చిన్న మాట దీవించిన కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నాయనా మాకు చిన్న కథగా కనపడుతుంది, కానీ ఆ కథలో ప్రతి వ్యక్తి ఎలా ఉండాలో నువ్వు చెబుతున్నావు నాయన. నువ్వెంత అత్యున్నతుడవో, నువ్వెంత న్యాయవంతుడవో, నీ ఎడల నిజంగా భయభక్తులు కలిగి నీ మీద ఆనుకుంటే
నువ్వెంతగా మమ్మల్ని కాపాడుతావో చెబుతున్న దేవుడవు నాయన. నిజమే నాయన, అటువంటి భయభక్తులు కలిగి మమ్ములను మా కుటుంబాలను నీ మీద ఆధారపడే జీవితాలను మాకు దయచేయండి దేవా. మమ్ములను మా కుటుంబాలను పోషించుకోవడానికి కావాల్సింది కూడా మాకు దయచేయండి. కాబట్టి నాయన, ఎప్పుడు కూడా నీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, నీ వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు మేము వెళ్లకుండా మాకు సహాయం చేయండి. యెహోషువతో నువ్వు వాగ్దానం చేశావు, నిన్ను విడువను ఎడబాయను అని. కానీ ఎప్పుడు విడువను ఎడబాయనన్నావు అంటే, నీవు మోషే వ్రాసిన ధర్మశాస్త్రం అంతటిని నువ్వు గైకొన్నప్పుడు, ఆ ధర్మశాస్త్రం ప్రకారము నువ్వు నడిచినప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేశావు. ఆ కండిషన్ మేము జ్ఞాపకం పెట్టుకోవడం మాకు సహాయం చేయండి. ఇలాగే కుటుంబాలను నువ్వు పోషిస్తానన్నావు, అయితే ముందు యజమానులుగా మేము భక్తి పరులుగా ఉండడం మాకు నేర్పించండి. కాబట్టి నాయన, కండిషన్స్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవడం మాకు నేర్పించండి. నీ మీద ఇంకా పూర్తిగా ఆనుకోవడం మాకు నేర్పించండి. కలిగిన దానితో సంతృప్తి పడటం మాకు నేర్పించండి. ఉన్న సమయంలో నీకు కూడా సమయాన్ని కేటాయించడం మాకు నేర్పించండి. చాలా జాగ్రత్తగా ప్రతి దానిని అర్థం చేసుకుంటూ మమ్ములను, మా యొక్క భక్తి జీవితాలను కాపాడుకోవడం మాకు నేర్పించమని నేర్పిస్తారని నమ్మచ్చు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కృపయు, ప్రేమయు, సమాధానము, సంతోషము, వారి సన్నిధి, సహవాసము మనకును, ఎవరైతే తమ కష్టాన్ని, తమ శరీరాన్ని, తమ ధనాన్ని దేవుని పనికి పనంగా పెడుతూ పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో అటువంటి సకల పరిశుద్ధులకును ఇప్పుడును, ఎప్పుడును, ఎల్లప్పుడూ సదాకాలము తోడైగనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికి వందనాలు తెలుపుకోనండి. అయితే ఇప్పుడు వెళ్ళము, కొంచెము మనం కార్యక్రమాలు మాట్లాడు.